చేరువచ్చిన అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక కూడికలో ఆసక్తిగా చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేస్తూ నేటి వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు వాక్య ధ్యానాన్ని ప్రత్యేకంగా మనకు అందించడానికి తమ్ముడు సురేష్ ఉన్నాడు. సురేష్ దేవుని వాక్యం మనకు అందిస్తారు. అందరూ శ్రద్ధగా వినాలని మీకు అందరికీ మనం చేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన సోదర సోదరులకి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈరోజు క్రిస్మస్. సహజంగా క్రిస్మస్ అంటే చాలామందికి పండుగ. నేనంటాను క్రైస్తవులకి క్రిస్మస్ రోజే పండుగ కాదు, ప్రతిరోజు పండుగ. ఇందాక క్లాస్లో పాట పాడుతూ జీవితమంతా నీ ప్రేమ గానం అంటే మన జీవితాంతము ఆయన ప్రేమగానే అర్థమైతే, ఆయన సృష్టికర్త అయిన దేవుడని అర్థమైతే, తర్వాత ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, మన జీవితాల్లో ఏం చేశాడు అన్న విషయంగానే అర్థమైతే క్రిస్మస్ మన జీవితాల్లో ప్రతిరోజు పండుగే. ఈరోజు కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన చేసుకొని మనం చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన జీవం కలిగిన నామానికై హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చదవబడిన లేఖన భాగంలో నుంచి మీరు ఏమై ఉన్నారో అర్థం చేసుకోవటానికి మీ తండ్రి మీరు మాతో మాట్లాడమని మీ పాసందులో వేడుకుంటా ఉన్నాం. నిలబడిన దాసుని బలహీనుణ్ణి మీకు ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని నాయన మీరే ప్రతి ఒక్కరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని నాయన మరి సంఘాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభువా నానాటికి వర్ధిల్ల చేయమని మీ పాసందులో వేడుకుంటూ మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఈ సమయాన్ని మా జీవితాలకి మేలుకరంగాను మీ నామానికి మహింకరంగాను ఉంచమని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి దీనులమై వేడుకుంటా ఉన్నాం తండ్రి, ఆమేన్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరి శిశువు? ఎవరి శిశువు? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు. ఈ మాటలు ఎప్పుడు రాయబడినాయి అంటే క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అంటే యేసు ప్రభువు భూమి మీదకి రాకముందే ఎవరి గురించి రాయబడ్డాయి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి రాయబడినటువంటి మాటలు అన్నమాట. ఆయన గురించి రాయబడిన మాటలు ఏమని ఉన్నాయి అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాటలు ఏంటి అంటే ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఒకటి, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి గురించి రాయబడినటువంటి మాటలు, ఆయన పుట్టకముందే రాయబడినటువంటి మాటలు, ఆయన ఎవరు అనే విషయాలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఇందులో మనము
కొన్ని విషయాలు, ఒక 2 విషయాలు మరి మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. మొట్టమొదటిగా ఏంటి అంటే, ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆశ్చర్యకార్యాలు అంటే ఎవరు చేయలేనిది చేసేవాడు అని. ఇంకా ఊహించలేనిది ఆశ్చర్యం కదా. మనము అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలా జరుగుతుంది అని, కానీ అది జరిగితే మనకేమనిపిస్తుంది? ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా అద్భుతం. ఆశ్చర్యము అంటే అద్భుతం. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆశ్చర్యం, అద్భుతం అంటే ఏంటి? మనకు ఊహకు అందంది అన్న. అంతకుముందు ఎప్పుడు అనుభవించలేదు, అది కొత్తగా వచ్చింది, ఆశ్చర్యానికి మనకు గురి చేస్తుంది. ఆశ్చర్యం అంటే ఒకసారి ఊహిస్తే నేను ఎప్పుడు ఆశ్చర్యపోయినానబ్బా. అంటే దేవుడు చేసేటటువంటి కార్యాలు అలా ఉంటాయన్నమాట. కానా వివాహంలో యేసు ప్రభు వారు ఏం చేశాడు? నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. అది చూసిన జనాలు ఏమయ్యారు? ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహింపరిచారు. రాత్రంతా కష్టపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. ఎవరికి? కదా, పేతురుకి. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాత్రి అంతా కష్టపడ్డారు. యేసు ప్రభు వారు పట్టపగలు లోపలికి వెళ్ళమంటే లోపలికి వెళ్ళారు. వలయమంటే అప్పుడు పేతురు ఏమంటాడంటే, అయ్యా మేము రాత్రి అంతా కష్టపడ్డాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు. నీ మాట చెప్పు నేను చేస్తున్నాం, వలేస్తున్నాం. ఇక వాళ్ళు వలను లాగలేకపోతున్నారు. ఎందుకు లాగలేకపోతున్నారు? విస్తారమైన చేపలు, అంటే వాళ్ళు మోయలేనన్ని చేపలు పడేసరికి ఆ ఒడ్డున ఉన్న వాళ్ళని కూడా పిలుస్తున్నారు, రండి మాకు సహాయం చేద్దు రండి అని. వాళ్ళు ఆ చేపలు రాశిని చూసి ఆశ్చర్యపోతారు, విభ్రాంతి చెందుతారు అన్న మాటలు మనం చూస్తాం. ఇలా బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు ఎన్నో ఉన్నాయి. చరిత్రలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే, మొదటి ప్రపంచ యుద్ధం చరిత్రలో 1914 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటికి కొన్ని నెలలు జరిగిపోయినాయి. యుద్ధంలో ఏం జరుగుతుంది చెప్పండి? యుద్ధంలో ఏం జరుగుద్ది? చంపుకుంటారు కదా, చంపుకుంటారు. చాలామంది చచ్చిపోయారు, చాలామంది గాయాలపాలయ్యారు. అక్కడ జర్మనీ దేశం ఏం చేస్తుంది అంటే, ఫ్రాన్స్ని ఆక్రమించుకోవాలని ఆ బెల్జియం సరిహద్దుల్లో కందకాల్లో వాళ్ళు యుద్ధం చేయడానికి, కందకాలు అంటే తెలుసు కదా, గొంతు దవ్వుకొని అందులో సైనికులు తలలు మాత్రమే తొంగి చూస్తా తుపాకులతో కాలుస్తుంటారు. అట్లా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో జండిక్ పోప్ అనేటటువంటి ఆయన ఇరు దేశాల సైన్యాధ్యక్షులకి ఒక వర్తమానం పంపుతాడు. అయ్యా, క్రిస్మస్ రోజున ఆ ఒక్కరోజు యుద్ధం ఆపండి అంటే, ఇరు సైన్యాధ్యక్షులు ఆయన ప్రతిపాదించిన ప్రతిపాదనని ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. మేము యుద్ధం అలా ఆపే ప్రసక్తే లేదు, మేము యుద్ధం అయితే చేస్తాం అని ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారు. 23వ తేదీన, డిసెంబర్ 23వ తేదీన ఏం జరిగింది అంటే, ఈ కందకాల్లో ఉన్నటువంటి జర్మనీ సైనికులు ఈ క్రిస్మస్ ట్రీని, తర్వాత ఈ లైట్స్ని కదా మనం ఇళ్ళ దగ్గర ఇప్పుడు పెట్టుకున్నాం కదా, అట్లా వాళ్ళు ఒక డెకరేషన్ చేసుకొని క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నారు 23వ తేదీ సాయంత్రం. ఇక వీళ్ళేమనుకున్నారు, ఈ బ్రిటిష్ సైనికులు అంటే, వేరే వీళ్ళేదో కొత్త రకం బాంబులు తయారు చేసుకొని వీళ్ళు మన మీదకి వస్తున్నారు, వీళ్ళు మనల్ని చంపేస్తారు, అందరు సైలెంట్గా ఉండండి అని అందరూ ఈ బ్రిటిష్ సైనికులు కదలకుండా ఎక్కడోళ్ళక్కడ సైలెంట్గా ఉంటా ఉంటే, అక్కడి నుంచి వాళ్ళకు పాటలు వినపడతా ఉన్నాయి. అప్పుడు ఫేమస్ క్రిస్మస్ సాంగ్స్, ఇప్పుడు మనకు చింతలేదు ఇక యేసు పుట్టిన అనే పాట ఉంది కదా, అట్లా ఇంగ్లీష్లో ఒక పాట ఉంది. వారు ఆ పాటను పాడుకుంటా ఉన్నారు.
జర్మనీ సైనికులు క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నారు. అది చూసి భయపడినటువంటి ఈ బ్రిటిష్ సైనికులు అది విని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అరే ఇది కొత్త రకం ఆయుధాలు ఏం కాదు, వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, క్రిస్మస్ రోజున దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు పాటలు పాడుతున్నారు అని వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళతో పరిచయం చేసుకొని మాట్లాడి, ఈరోజు ఏం చేద్దాం, మనం యుద్ధాన్ని ఆపేసి ఏం చేద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం అని ఆ రోజు వాళ్ళు యుద్ధం చేయకుండా ఆపి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఒక ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సంఘటన. అంటే క్రిస్మస్ ఏం చేస్తుంది అంటే శత్రు సైన్యాల మధ్య ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని తీసివేసి వారి మధ్య ఏం నింపింది, సమాధానాన్ని నింపింది. అది ఆశ్చర్యం కదా. అందుకే మనం చదువుకున్నటువంటి మాటలో చివరిగా సమాధానకర్తయగు అధిపతి, సమాధానాన్ని ఇచ్చేది, శాంతినిచ్చేది ఎవరయ్యా అంటే ఎవరు, ప్రభు అయిన యేసుక్రీస్తే. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడిందో తెలుసా కదా. ఐక్యరాజ్య సమితి అనేది ఇందులో దాదాపు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి, దీంట్లో 193 దేశాలు ఈ ఐక్యరాజ్య సమితిలో. ఐక్యము అంటే కలిసి ఉండటం, రాజ్యము అంటే దేశాలు అన్నీ కలిసి ఒక సమితిలాగా ఏర్పడిందే ఐక్యరాజ్య సమితి. ఎందుకు ఏర్పడింది ఇది అంటే, ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దేశాలు ఉన్నటువంటి అధినేతలకు ఈ విధంగా ఒకరినొకరు దేశాలు చంపుకుంటూ పోతుంటే మిగిలేది ఎవరు ఉంటారు కదా. అందుకని మనం ఏం చేద్దాం అంటే అందరం కలిసి మన దేశాల మధ్య శాంతి సమాధానం నెలకొల్పుకోవడానికి మనమందరం ఒక సమితిగా ఏర్పడదాం, ఒక యూనియన్గా ఏర్పడదామని కలిసి ఏర్పడింది. యుద్ధాలు ఆగిపోయాయా? ఆగాయా కదా. ఇజ్రాయెలు, గాజా, ఇరాక్లు, ఇరాన్లు, ఉక్రెయిన్, రష్యాల మధ్య, ఇంకా వాస్తవంగా చూస్తే చైనాకు మనకు సమాధానం ఉందా? పాకిస్తాన్కి మనకి సమాధానం ఉందా? దేశాల మధ్య దేశాధినేతలు కలిసి దేశాల మధ్య శాంతిని సమాధానాన్ని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేశాల మధ్య ఏం లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటి అని కానీ మనం ఆలోచన చేస్తే, నిన్న మా మామతో ఒక మాట మాట్లాడుతూ, మామిడికాయలు కావాలంటే ఏ చెట్టు కాడికి పోవాలి? మామిడి చెట్టు కాడికే పోవాలి. జామ చెట్టు కాడికి పోయి నాకు మామిడికాయ కావాలంటే దొరుకుద్దా కదా. ఇక్కడ సమాధానాన్ని ఇచ్చేది సమాధానకర్త ఎవరయ్యా అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లేకుండా దేశాల మధ్య సమాధానం ఉండటం అనేది ఇంపాసిబుల్. అందుకే దేశాల మధ్య సమాధానం ఉండట్లేదు. ఒకవేళ చాలా దేశాలు స్నేహంగా ఉన్నాయి కదా అంటే స్నేహంగా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇస్తావు కాబట్టి ఏముంది? స్నేహం ఉంది. ఒకవేళ అలాంటి ఎగుమతులు దిగుమతులు ఒకరి నుంచి ఒకరికి లాభాలు లేవనుకోండి, ఏం చేస్తారు కదా. అది సమాధానం కాదు. స్నేహంగా ఉన్నట్టే ఉంటున్నారు కానీ స్వలాభం కోసం మాత్రమే అలా ఉంటున్నారు. కానీ నిజమైనటువంటి సమాధానము, శాంతి ఉందా అంటే దేశాల మధ్య ఉందా? లేదు. అంతెందుకండి, వ్యక్తుల మధ్య ఉంటుందా? ఉండట్లేదు. ఎందుకని లేదు? కారణం చెప్పండి. ఎందుకని లేదు? వ్యక్తుల మధ్య సమాధానం ఎందుకు ఉండట్లేదు? ఎందుకు లేదు అంటే సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభు వాళ్ళ జీవితాల్లో లేడు. అంతెందుకు, ఒక మనిషిని కానీ తీసుకుంటే ఆ మనిషి శరీరము, మనస్సు ఈ రెండు సమాధానంతో ఉన్నాయా? మనసు ఒకటి చెప్తే కదా, శరీరము ఇంకోటి కోరుకుంటుంది. ఒక మనిషిలో ఉండేటటువంటి శరీరము, మనస్సు ఆ రెండింటి మధ్య ఏం లేదు? సమాధానం, సంధి లేదు.
సంధి లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి అంటే అపోస్తలుడైన పౌలు అంటాడు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. ఏలయనగా రోమీలకు రాసినటువంటి పత్రిక క్షమించండి 7వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఈ మాట చూస్తూ ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నేను చేసేదేదో నేను ఎరుగను అంటున్నాడు. ఏమండి, మనం చేస్తున్నది మనకు తెలియదా? పౌలు అంటున్న మాట అది. నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు అంటున్నాడు. నేనేం చేస్తున్నానో నాకు తెలియట్లేదు అంటూ అక్కడ ఏమంటున్నాడంటే నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. నాకు ఇష్టం ఉంది ఫలాంది చేయాలని, ఆ ఇష్టమైన దాన్ని ఏం చేయలేకపోతున్నా. నేను ఏదైతే చేయకూడదని అనుకుంటున్నానో ఏం చేస్తున్నా, దాన్నే చేస్తున్నా. ఈ మధ్య కంకనాలపల్లిలో నగేష్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అన్న అమ్మాయికి అన్నప్రాస కార్యక్రమం అన్న ఇంటికి రండి అన్న అంటే పోయిన తర్వాత వాళ్ళ అన్న ఉన్నాడు. అంత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న నా పక్కన కూర్చున్నాడు. అన్న నా కోసం ప్రార్థన చేయన్న, ఎందుకంటే తాగుతున్నా, తాగుడు మానుకోవాలనుకుంటున్నా కానీ నాకు చేత కావట్లేదు. అతను ఏమనుకుంటున్నాడు అంటే తాగితే నా శరీరంలో అనారోగ్యం వస్తుందని తనకు తెలుసు, తాగటం అనేది మంచిది కాదని తనకి తెలుసు, మానుకోవాలని అనుకుంటున్నాడు. కానీ ఏం చేయలేకపోతా ఉన్నాడు, మానుకోలేకపోతా ఉన్నాడు. చెయ్యకూడదు అని అనుకుంటున్నాడు కానీ చేయకుండా ఉండలేకపోతా ఉన్నాడు. అలా మాట్లాడుతున్నాడు పౌలు. ఇంకా తర్వాత మనం చదువుతూ ఉంటే ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇక దాని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెననే కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. ఎందుకని శరీరానికి మనసుకి మనం ఒకటనుకుంటే చేయాలని అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం, చేయకూడదని అనుకుంటా ఉన్నాం కానీ దాన్నే చేస్తూ ఉన్నాం. అయ్యో, నేను దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటే నాలో ఏం కనపడుతుంది, ఒక నియమం కనపడతా ఉంది. ఒక నియమం నాకు కనపడతా ఉంది. ఆ నియమం ఏంటి అంటే 23వ వచనం చదువుకుందాం, లేదా 22 నుంచి నేను చదువుతా ఉన్నాను. అంతరంగ పురుషుడు బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఏమంటున్నాడంటే నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరమును నన్ను ఎవడు విడిపించును. ఈయన పౌలు అంటా ఉన్నాడు, నేనేం చేయాలనో అది చేయలేకపోతున్నాను, ఏం చేయకూడదో అది చేస్తూ ఉన్నాను. కారణం ఏంటి అంటే నాలో ఒక నియమం కనపడుతుంది. ఏంటి ఆ నియమము అంటే ఏ నియమం అంట? ఏం నియమం? పాప నియమం. రే సహోదరుడా సహోదరి, మన జీవితాల్లో ఎందుకని శాంతి, ఎందుకని సమాధానము మానవుని జీవితంలో ఉండటం లేదు అంటే కారణం ఏంటి చెప్పండి? పాపమే, వేరేది ఏమి కాదు. ఈ పాపము మానవునికి ఏం కలగజేస్తుంది అంటే
ఇందాక మనం చూసాం, తాగితే ఏమొచ్చుద్దండి? ఏమొచ్చుద్ది? జబ్బు వచ్చుద్ది, అనారోగ్యం వచ్చుద్ది. ఈ పాపం మనకు అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. పోయిన నెలలో మా ఇంట్లో ఇందు అని ఒక ఆమె పనికి వచ్చింది. ఆమె ఒక 8వ తరగతి అమ్మాయి గురించి చెప్పింది. అక్క, ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అక్క. హాస్టల్లో మేము బైబిల్ స్టడీ తీసుకుంటాం. అక్కడ మరుసటి రోజు క్రిస్మస్ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఆ క్రిస్మస్ ఫంక్షన్కి పిల్లల్ని పిలవటానికి కొంతమంది తమ్ముళ్ళు వెళ్ళారు. అన్న వార్డెన్ ఒప్పుకోలేదన్న అన్నాడు. ఏమి, ఎందుకు ఒప్పుకోలేదు అంటే, అక్కడ 9వ తరగతి అబ్బాయి లేడు. ఈ అమ్మాయి ఏమో ఇంట్లో ఉన్నటువంటి నగలు తీసుకుంది, వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి హాస్టల్ నుంచి వెళ్ళిపోయాడు. చిట్ట చివరికి వాళ్ళు కాకినాడలో దొరికారు. వాళ్ళని తీసుకొని వస్తూ ఉంటే ఆ అబ్బాయి అమ్మాయిలు వాళ్ళిద్దరిలో ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది చెప్పండి? మేము ఘనకార్యం చేసామని వస్తుంటారా కదా? భయముతో ఉనికి చచ్చిపోతుంటారు కదా. వాళ్ళ పేరెంట్స్కి ఏమొస్తుంది చెప్పండి? ఏమొచ్చుద్ది? అవమానం వచ్చుద్ది. పాపము మానవుని జీవితాల్లోకి ఏం తీసుకొస్తుంది అంటే అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, అవమానాన్ని తీసుకొస్తుంది, నిందను తీసుకొని వస్తుంది, భయాన్ని తీసుకొని వస్తూ ఉంది. ఈ తప్పు చేసినటువంటి వ్యక్తికి అపరాధ భావం వెంటాడుతూ ఉంటుంది. అయ్యో నేను తప్పు చేశాను, అయ్యో నేను తప్పు చేశాను. ఈ అపరాధ భావం చేత మానవుడికి ఏం లేదు, సమాధానమే దొరకట్లేదు. పాపము మానవుని జీవితంలోకి అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, అవమానాన్ని తీసుకొస్తుంది, ఇంకా ఏం తీసుకొస్తుంది? భయాన్ని తీసుకొని వస్తూ ఉంది, అపరాధ భావాన్ని తీసుకొని వస్తూ ఉంది. సో మానవునిలో ఇంకా పాపం ఏం చేస్తుందంటే, ఎవడరా నన్ను అంటే లోపల ఏముంటుంది కదా? గర్వం, అహంభావం, అహంకారం. అహంభావం, అహంకారం, అవివేకం ఉన్న చోట సమాధానం ఉండటం అసాధ్యం. అందుకే మానవుని హృదయంలో నుంచి బయటకు వచ్చేది మానవుని ఏం చేస్తుంది? అపవిత్రం చేస్తుంది. హృదయంలో నుంచి దురాలోచనలు వస్తున్నాయి. ఒకళ్ళ గురించి ఎప్పుడు మంచి ఆలోచిస్తుంటారా, చెడు ఆలోచిస్తుంటారండి కదా? అలాంటి వాళ్ళ జీవితాల్లో సమాధానం అనేది ఉండదు. మనకు తెలియదు అది. అక్కడ చాలా ఒక లిస్ట్ రాసిందనమాట. ఒకసారి మార్కాపురం స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో 500 డబ్బులు తీసుకొని వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ పాపం కష్టపడి దాచుకున్న డబ్బులు ఆ అమ్మాయికి తీసుకొని వచ్చి దాన్ని ఏం చేసిందయ్యా అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ తోటికి ఒక 50 రూపాయలు 70 రూపాయలు ఇచ్చింది. మిగిలింది ఒక 40 రూపాయలకు 50 రూపాయలకు కొనుక్కుంది. మిగిలిన డబ్బులు కొంత బాక్స్లో పెట్టుకుంది, కొంత ఇంటికాడ పెట్టుకొని వచ్చింది. వాళ్ళ అమ్మమ్మ చూసి డబ్బులు పోయినాయి అన్నది. ఆ అమ్మాయి తప్ప ఇంకెవరు తీయరని వచ్చింది. ఆ అమ్మాయి 7వ తరగతి వచ్చి చెప్తా ఉంది, సార్ ఇట్లా తీసుకొచ్చింది సార్, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇక్కడ ఉండరు, నా దగ్గరే పెరుగుతుందని చెప్పింది. నాకు వచ్చి చెప్పిన వెంటనే అమ్మాయికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఎట్లా కనపడుతుంది చెప్పండి? ఆ అమ్మాయి ఫేస్ చూసిన వెంటనే ఏమర్థమైంది? తీసుకున్నది ఆ అమ్మాయి అని అర్థమైంది. ఎందుకంటే లోపల భయంతో వణికిపోతూ ఉంది. తర్వాత సరే అమ్మా నువ్వు నేను కనుక్కొని చెప్తాను, దగ్గరికి పిలిచి, అమ్మాయి నిన్ను ఏమీ అన్ను, మీ అమ్మమ్మకు కూడా చెప్తా, ఒకవేళ నువ్వు కానీ తీసుకున్నావు అనుకో, ఇట్లా తీసుకున్నాను, ఇదిగో ఇంత ఏదన్నా ఖర్చు అయితే ఇంత పెట్టినని చెప్పు, నేను మీ అమ్మమ్మని పిలిచి ఏదో పొరపాటు అయిందిలే అమ్మ, ఏం కొట్టొద్దని చెప్పు అని చెప్పి నేను చెప్తాను అంటే, అప్పుడు ఆ అమ్మాయి సార్ నేనే తీసుకున్నా, ఏమేం చేసినావు మొత్తం చెప్పింది. సరే అమ్మా అవన్నీ మిగిలినవి తీసుకొని వచ్చింది చేత్తో పట్టుకొని. వాళ్ళ అమ్మమ్మని పిలిచి అమ్మా ఏమనొద్దు, ఈసారి తప్పు చేస్తావు, దొంగతనం చేస్తావు అమ్మా అంటే, ఇంక చేయను సార్, ఈసారి చేసినావు అనుకో వాతలు పట్టేట్టు మీ అమ్మమ్మ కాదు నేనే కొడతాను, ఇక ఇంకేమనొద్దు అంటే, సరే అమ్మా ఇంక ఈసారి తీసుకున్నావు అనుకో నీకు కొడతా నేను కూడా అని వాళ్ళ అమ్మమ్మ వార్నింగ్ ఇచ్చింది.
ఇక పోయి కూర్చున్న తర్వాత అమ్మాయి ముఖం చూస్తే ఎట్లా ఉంది? ఆ అమ్మాయి చేసినటువంటి తప్పుకు క్షమాపణ దొరికినప్పుడు ఆ అమ్మాయి హృదయంలో ఏముంది? సో ఇలా చెప్పుకుంటూ పోతే మానవుని జీవితంలో పాపం అనేది మానవునికి భారాన్ని తీసుకొని వస్తుంది. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారంటే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తా? విశ్రాంతి. విశ్రాంతి అంటే సమాధానం, నెమ్మది, శాంతి. నా శాంతిని, నా సమాధానాన్ని నేను మీకు కలుగజేస్తాను. ఎక్కడ కలుగజేస్తాను? మనకి ఎక్కడ ఉంటుంది నెమ్మది, సమాధానం? ఎక్కడండి? మన హృదయంలోనే ఉంటుంది. మానవుని హృదయంలో ఉండే పాపము మానవునికి శాంతి, సమాధానం లేకుండా చేస్తుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటి అంటే, అందుకే మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 1 నుంచి 14 వరకు చదువుకున్నాం కదా. అందులో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి అది అంటే, మనకు ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. మనకు రక్షకుడు పుట్టాడు. ఆయన ఎవరు అంటే, ఆయన రక్షకుడు. పాపం వల్ల మన జీవితాలకు వచ్చేటటువంటి అనారోగ్యాన్ని, అపనిందల్ని, అవమానాన్ని, భయాన్ని, కలవరాన్ని, దిగులును, చింతను, ప్రతిదాన్ని ఆయన ఏం చేస్తాడండి? ఆశ్చర్యకర రీతిలో తీసివేసి ఆయన ఏమిస్తాడు? మన హృదయంలో సమాధానాన్ని ఇస్తాడు. అందుకే మనుషులందరికీ ఈ వర్తమానం ఏంటి? మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్య అంటే, ఒకటి మన జీవితాల్లో, ఈ భూమి మీద మన హృదయాల్లో ఏమి ఇవ్వడానికి? సమాధానాన్ని ఇవ్వడానికి. మానవులో ఉన్నటువంటి ఆ పాపానికి క్షమాపణని కలగచేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరు అంటే, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి దేవుడు. ఆయన జీవితం గురించి కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన పుట్టుక ఆశ్చర్యం. రెండోది ఆయన జీవితం ఆశ్చర్యం. మూడోది ఆయన మరణం ఆశ్చర్యం. నాలుగోది ఆయన పునరుద్ధానం ఆశ్చర్యం. ఆయన పుట్టుక గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన పుట్టుక గురించి ముందుగానే ఏం చేశారు? ప్రవచించబడ్డాయి. ఈ ప్రవచనాన్ని పట్టుకునే జ్ఞానులు ఏం చేశారు? ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆ వర్తమానం విని ఆయన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి ఆయన్ని ఏం చేశారు? ఆరాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన ప్రవచనాల ప్రకారము ఈ భూమి మీదకి వచ్చాడు. రెండోది ఆయన కన్యక మరియా గర్భంలో పుట్టాడు. ఇది కూడా ప్రవచనమే. ఆయన కన్యక గర్భంలో పుట్టడం అనేటటువంటిది ఆశ్చర్యం. భూమి మీద ఏ మానవుడు, ఏ మనిషి, ఏ నరుడు కదా కన్యక గర్భంలో పుట్టలేదు. ఆయన జననం ఆశ్చర్యం. రెండోది చూస్తూ ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఆయన ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఏమంటాడంటే, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు స్థాపిస్తారు? యేసు ప్రభు వారి యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన పాపరహితుడు, నిందారహితుడు, ఏ పాపమో లేనివాడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయన మీద ఏలెత్తి చూపటానికి ఒక్క దోషం కూడా లేదు. అది ఆశ్చర్యం. ఇంకా ఆయన భూమి మీద జీవిస్తున్నటువంటి ఆ జీవిత కాలంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఇందాక మనం కొన్ని చూసాం కదా. నీళ్ళను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ప్రజలందరూ ఏం చేశారు? ఆశ్చర్యపోయారు. తర్వాత ఆయన మాట చెప్పున వల వేసినప్పుడు, విస్తారమైన చేపలు పట్టినప్పుడు ఏమైందండి? విభ్రాంతి నొందుతారు. ఇలా బైబిల్ గ్రంథంలో ఆయన స్వస్థత కార్యాలు కానీ, తర్వాత అనేక మంది ప్రజలకు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టడం కానీ, ఆయన కార్యాలన్నీ కూడా ఎలాంటివయ్యా అంటే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. ఇక ఆయన మరణాన్ని చూస్తూ ఉన్నప్పుడు
ఒక వ్యక్తికి ఉరిశిక్ష చేశారు. ఏమేశారు రాజు? ఉరిశిక్ష చేశారు. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుండే, ఎందుకే ఉరిశిక్ష చేశారంటే, ఏం చేయలేదండి. ఎందుకు వేశారు? ఏం చేయనందుకు ఆ విన్న వ్యక్తికి ఏం కలుగుద్ది కదా? ఇదేంది, అసలు ఏం చేయకుండా ఉరిశిక్షణ? అవును, యేసు ప్రభువు వారు ఆయనలో ఆ శిక్ష తీర్పు తీర్చేటటువంటి పిలాతు అంటాడు, ఈయన యందు నాకు ఏ దోషమో అయినా ఏం చేశాడు కదా? పిలాతు దగ్గరికి వెళ్ళి, ఎందుకయ్యా అంటే, ఆయన నాకేం దోషం కనపడలేదయ్యా, అయినా కానీ ఏం చేశా? ఎందుకయ్యా అంటే ఆయన లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తము ఏం చేయబడాలి? మరణించాలి, సమాధి చేయబడాలి, లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేవాలి. అవి నెరవేర్చడానికి యేసుప్రభు వారు వచ్చారు. అందుకే ఆయన మరణము, ఆయనకి వేసిన శిక్ష గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అది మనుషులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. భూమి మీద ఎవరైనా తిరిగి లేచినటువంటి వారు ఉన్నారా? ఎవరు లేరు. అలా లేచింది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి ఆశ్చర్యకరుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తాడా చేయడండి? ఖచ్చితంగా చేస్తాడు. మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరగకపోవటానికి, అద్భుత కార్యాలు జరగకపోవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని కానీ మనం ఆలోచన చేస్తే, కారణాలు ఏమై ఉండొచ్చు? మొట్టమొదటిగా మన జీవితంలో ఉండేటటువంటి అవిధేయత. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము మన పాపములను ఒప్పుకున్న ఎడల ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన పాపాన్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మరలా జ్ఞాపకం చేసుకుంటాడా? మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు. పాప క్షమాపణ దొరికితే శిక్ష ఉంటుందా? శిక్ష ఉండదు. యేసు ప్రభువు ద్వారా మన జీవితాల్లో జరిగేటటువంటి గొప్ప ఆశ్చర్య కార్యం ఏంటి అంటే, మనం చేసినటువంటి కార్యము పాపాలని బట్టి వాస్తవానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? నరకానికి వెళ్ళాలి. పాపము కేవలం మన జీవితాల్లో అనారోగ్యము, అవమానము, కలవరము, లేకుంటే శాంతి సమాధానం లేకుండా చేయటము, ఇవి మాత్రమే కాదు, కానీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే అపవాదికిని వాడి దూతలకిని సిద్ధపరిచినటువంటి నిత్యాగ్నిలోనికి పాపం తీసుకెళ్తా ఉంది. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, ఆ నరకం నుంచి తప్పించి మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళటానికి? నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి. యేసు ప్రభు వారు భూమి మీదకి ఈ లోకానికి వచ్చింది. అందుకే మత్తయి సువార్తలో మనం చదువుతాం, ఏమంటాడంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు వారిని మనం సొంత రక్షకునిగా మన హృదయంలో అంగీకరిస్తే, నా అంతరంగంలో, నా హృదయంలో పాపం ఉంది, ఈ పాపము నా జీవితానికి అనారోగ్యాన్ని కలగజేస్తుంది, ఈ పాపము నా జీవితంలో నిందని, అవమానాన్ని, కలవరాన్ని, దిగులుని, చింతన్ని, వేదన్ని, భయాన్ని తీసుకొని వస్తూ ఉంది. అయితే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే, నా అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికి, పాప క్షమాపణను కలగజేసి నన్ను నరకం నుంచి తప్పించి ఎక్కడికి తీసుకెళ్ళటానికి? పరలోకానికి తీసుకెళ్ళటానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అని. యేసయ్య, నా పాపాన్ని క్షమించు, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను అని ఎవరైతే తమ హృదయంలో తమ పాపాలని ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరిస్తారో, ఆ క్షణమందే జరిగే గొప్ప కార్యం ఏంటి అంటే, మన పాపాలని దేవుడు ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. యోహాను రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో ఉంటుంది, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. ఇది మానవుని జీవితంలో జరిగే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. అదే నిజమైనటువంటి క్రిస్మస్. యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి పుట్టాడు. ఆ యేసు ప్రభువు వారు మన హృదయంలో
ఎప్పుడైతే పుడతాడో ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తాడో అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్. మనలో ఉండేటటువంటి పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. ఆ క్షణమందే మనకు రక్షణ కలుగజేస్తాడు. ఆ క్షణమందే మనం ఎవరి కుమారులం అవుతాం? దేవుని పిల్లలయ్యేటటువంటి అధికారం, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేసుకుంటాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. అందుకే ఆ రక్షకుడికి ఏం పేరు? యేసు అనే పేరు. అక్కడే ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఇంకో పేరు ఏంటండి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మన జీవితంలోకి, మన హృదయంలోకి ఆహ్వానించిన వెంటనే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. ఎప్పటి వరకు ఉంటాడు? ఎంతవరకు ఉంటాడు? మనం ఈ భూమి మీద కదా మన జీవితకాలం గతించిపోయే వరకు, లేదా ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ఎత్తుకొని పోయే దినం వరకు మనకు ఆయన తోడుగా భూమి మీద ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? పాపం వలన మన జీవితాల్లో శాంతి సమాధానాన్ని కోల్పోయి కదా, అపరాధ భావంతో, అవమానంతో, భయంతో, అనారోగ్యంతో, దిగులతోటి, వేదంతో మన జీవితాలు జీవిస్తున్నటువంటి, పాపంతో జీవిస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడి పవిత్రం చేయబడిన తర్వాత ఆయన సమాధానము ఎక్కడికి వస్తుంది చెప్పండి? ఆయన సమాధానం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? గట్టి చెప్పు. మందిరంలో ఉంటుందా? మన హృదయంలో ఉంటుంది. ఆ మాటలు కూడా చదువుకోవాలి. మనం ఆ మాటలు చదువుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి పాపము ఎప్పుడైతే క్షమించబడుతుందో, ఎప్పుడైతే పోతుందో, మన హృదయంలోకి ఎవరు వస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉంటాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. చాలండి. అక్కడ రాయబడిన మాట 2వ భాగంలో ఏముంది? గట్టిగా చదవండి, అందరు చదవండి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఈ మాటను పట్టుకోండి, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఒక ప్రశ్న అడగాలని నేను ఇష్టపడతా ఉన్నాను. క్రీస్తు మన హృదయంలో ఏం చేస్తాడంట? నివసిస్తాడు. ఎలా నివసిస్తాడంట? విశ్వాసం ద్వారా. పాప క్షమాపణ కలగాలి అంటే ఏం కావాలి చెప్పండి? పాప క్షమాపణ మనకు కావాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? మనకు పాప క్షమాపణ కలగాలి. పాప క్షమాపణ కలిగితే ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. అంటే మనకు పాప క్షమాపణ, రక్షణ దొరకాలి అంటే మనకేం కావాలి? మారు మనసు కావాలి అంటే ఏం కావాలి? పాపాలు ఒప్పుకోవాలి అంటే మనలో ఏముండాలి? దేవుడు మన హృదయంలో ఉండాలి. దేవుడు మన హృదయంలో ఉండాలి అంటే ఇది బేసిక్ అండి. చాలామందికి ఈ సత్యం మీద బేస్ కాకనే చాలామంది స్థిరులుగా ఉండలేకపోతా ఉన్నారు.
చాలామంది బలపడలేకపోతూ ఉన్నారు. చాలామంది లోకంలో కలిసిపోతూ ఉన్నారు. మనకు పాప క్షమాపణ కావాలంటే, రక్షణ కావాలి అంటే ఏం కావాలి? మనలో ఏముండాలి? మారు మనసు కావాలంటే మనలో ఏముండాలి? మనలో ఏముండాలి? ఎస్ ఎస్ విశ్వాసం లేకుండా మన జీవితాల్లో పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. ఏంటా విశ్వాసం? ఏంటా విశ్వాసం? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, ఎవరి కోసం? మన పాపముల నిమిత్తం. మన పాపముల నిమిత్తమే, మన పాపముల నుండి మనల్ని ఆయన రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు. అయితే మనకు పాప క్షమాపణ కలగాలంటే రక్తము చిందించబడాలి. యేసు ప్రభు వారు ఏం చేశారండి? ఆ రక్తాన్ని చిందించాడు. ఆ రక్తధారల్లో నాకేముంది? పాప క్షమాపణ ఉంది. ఎస్. దీన్ని నేనేం చేస్తున్నా? ఇది అర్థం కావడం కోసం ఇంకొక ఉదాహరణ. బహుశా కొంతమంది విని ఉంటారు. ఒక ఊరిలో దొంగతనం చేస్తే శిక్ష ఏంటి అంటే, బండ మీద చేయి పెట్టి, సమ్మెట తెలుసు కదా, సుత్య పెద్దది రాళ్ళు పగలగొట్టే సమ్మెట, దాన్ని తీసుకొని దాన్ని తీసుకొని ఈ వేలు నుంచి ఈ భుజం వరకు ఏం చేయాలా? నుజ్జు కొట్టాలి. అది శిక్ష. ఒక అబ్బాయి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. బుధవారం 10 గంటలకు ఆ అబ్బాయికి శిక్ష పడాలి. ఆ అబ్బాయిని శిక్షించడానికి బుధవారం 10 గంటలకు తీసుకుని వస్తూ ఉన్నారు. ఆ శిక్షించే ప్లేస్లో పెద్ద కేకలు వినపడతా ఉన్నాయి. ఆ అబ్బాయి అనుకున్నాడు, ఎవరో పనిష్మెంట్ తీసుకుంటా ఉన్నాడు అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తాడు. చూసిన వెంటనే అక్కడ ఎవరు అంటే వాళ్ళ నాన్న. ఈ అబ్బాయి అనుకున్నాడు, మా నాన్న దొంగతనము చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఒక పేపర్ తీసుకొస్తారు. ఆ పేపర్ మీద ఏముంటుందంటే, పేరు అనబడినటువంటి నేను పలాని రోజు పలాని దొంగతనం వలన నేను పట్టుబడి పలాని రోజున నాకు శిక్ష ఉంది. అయితే ఈ శిక్షను నా నిమిత్తము ఎవరు అనుభవించారు? మా తండ్రి అనుభవించటానికి నేను అంగీకరించుచున్నాను అని రాసి ఉంటుంది. కింద ఎవరు సంతకం చేయాలా? సంతకం చేస్తే ఆ శిక్ష ఏమవుద్ది చెప్పండి? పోయిద్ది. సంతకం చేయకపోతే నేను ఒప్పుకోనండి, మా నాన్న ఆ శిక్ష నేనే అనుభవిస్తా అన్నాడు అనుకోండి, ఆ శిక్ష ఏమవుద్ది? అతని మీద పడిపోద్ది. ఆ అబ్బాయి చేయాల్సింది ఏంటి అంటే, నా బదులు నా నిమిత్తము నేను అనుభవించాల్సిన శిక్ష ఎవరు అనుభవించారు? మా తండ్రి అనుభవించాడు. దీన్ని నేనేం చేస్తున్నా? ఒప్పుకుంటున్నా. మనం కూడా అంతే. నేను చేసిన పాపానికి నాకేముంది? శిక్ష ఉంది. అయితే ఆ శిక్ష ఎవరు అనుభవించారు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవించారు. దీన్ని నేనేం చేస్తున్నా? అంగీకరిస్తున్నా. ఎప్పుడు అంగీకరిస్తాం? అది నమ్మితేనా, నమ్మకపోతేనా? విశ్వాసం ఉంచితేనే ఏం చేస్తాం? అంగీకరిస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది విశ్వాసం లేకుండా నేను రక్షింపబడ్డాను అని భ్రమలో ఉంటా ఉన్నారు. మన జీవితాల్లో విశ్వాసం ద్వారా యేసు ప్రభు వారు మనకు పాప క్షమాపణని కలుగజేసి, మారు మనసుని కలుగజేసి, తర్వాత ఆయన మనకు రక్షణని కలుగజేసి మనలో ఎక్కడ ఉంటాడు చెప్పండి? కింద చదువుకున్నాం కదా, మనకు రక్షణ కలుగజేసిన తర్వాత, మనల్ని ఆయన కుమారులుగా చేసిన తర్వాత ఎక్కడ ఉంటాడు ఆయన? మన హృదయంలో ఉంటాడు. మన హృదయంలో ఉండి మనకేమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఎప్పటి వరకు ఉంటాడు మన హృదయంలో? ఎప్పటి వరకు ఉంటాడు చెప్పండి? మరణించేంత వరకు ఉంటాడు. లేదా ఒకవేళ యేసు ప్రభు వారు మరలా ఆయన వస్తానన్నాడు, వచ్చి మనల్ని ఏం చేస్తాడు? తీసుకొని పోతాడు. అప్పటి వరకు భూమి మీద మన హృదయంలో ఎవరుంటాడు? క్రీస్తు మన హృదయంలో మనకు తోడుగా నివాసం ఉంటాడు. తోడుగా నివాసం ఉంటాడు. అందుకే ఆయన ఏమంటాడంటే,
మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. చాలామంది విశ్వాస జీవితాల్లో ఆనందం, సమాధానం ఉండట్లేదు. కారణం ఏంటి అంటే, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీతిమంతుడు ఏ విధంగా జీవించాలండి? దేన్ని ఆధారం చేసుకొని జీవించాలి? విశ్వాసాన్ని ఆధారం చేసుకొని జీవించాలి. అయితే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఏం చేస్తాం? వదిలేస్తాం. ఆయన మీద చింత వేయండి, మీకోసం ఆయన చింతిస్తున్నాడంటే మనం ఏం చేస్తాం? ఆ చింతను తీసుకొచ్చి మన మీదే వేసుకుంటాం. అందుకే మన జీవితాల్లో ఏముండదు? నిజమైన సమాధానం ఉండట్లేదు. ఒక విశ్వాసి ఎందుకని నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందట్లేదు అంటే ఏం చేయట్లేదండి? విశ్వాసి ఎలా జీవించాలి? విశ్వాస మూలంగా జీవించాలి. అయితే విశ్వాసి ఏముంచట్లేదు? విశ్వాసం ఉంచట్లేదు. అందుకే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట ఏంటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా మన జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉందనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఆయన మీద మన హృదయంలో విశ్వాసం ఉందనుకోండి, ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మన హృదయంలో ఉంటాడు అంతే. ఎప్పుడైతే మన హృదయంలో విశ్వాసాన్ని కోల్పోతామో యేసుప్రభు ఏం చేస్తాడు? పక్కన ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు. మన జీవితంలో విశ్వాసం ఉన్నంత కాలము మన హృదయంలో ఏం చేస్తాడండి? దేవుడు నివాసం ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఈ విశ్వాసాన్ని పక్కన పెడతాము. అందుకే మన జీవితాల్లో నిజమైన ఆనందం ఉండట్లేదు. మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటి అంటే, పరలోకంలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? చాలామంది అంటారు భూమి మీదకి వచ్చాడు అంటుండ్రు. భూమి మీదకి రావటమే కాదు, ఎక్కడికి వచ్చాడు? హృదయంలోకి వచ్చాడు. దాన్ని అంగీకరిస్తే, ఆయన నా హృదయంలో ఉన్నాడు అని విశ్వాసం ఉంచితే, ప్రతి దానికి ఎవరి మీద ఆధారపడతాం చెప్పండి? ఎవరి మీద ఆధారపడతాం? ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి ఆ దేవుని మీదనే ఆధారపడతాం. సొంత ఆలోచనలు ఏం చేస్తాం చెప్పండి? సొంత ఆలోచనలు ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. సొంత ప్రయత్నాలు ఏం చేస్తాం? పక్కన పెట్టేస్తాం. ప్రతి దానికి ఎవరి మీద ఆధారపడతాం? ఆశ్చర్యకార్యాలు చేసేటటువంటి యేసుక్రీస్తు మీద మనం ఆధారపడతాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనందించుడి. మరలా చెప్తున్నా, ఆనందించుడి. చాలాసార్లు మన ఆనందం ఎలా ఉంటుంది అంటే, జాయ్, హ్యాపీనెస్. ఈ రెండు పదాలు విన్నారా? జాయ్, రెండోది ఏంటి? హ్యాపీనెస్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది చూడండి. ఫిలిప్పీ 4:4. చాలా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. ఆ విశ్వాసం మనలో ఉంటే ఎల్లప్పుడూ ఏం చేస్తాం చెప్పండి? ప్రభువునందు ఆనందిస్తాం. ఇందాక ఒక మాట చెప్పా, చాలామందికి క్రిస్మస్ అంటే ఎప్పుడు? డిసెంబరు 25 రోజున పండగ. యేసుక్రీస్తుని నమ్మిన వారందరికీ కూడా ప్రతిరోజు పండగే. ఎందుకంటే ఇందుకే, యేసుక్రీస్తు ఆ రోజు పుట్టాడు అని నమ్మే వాళ్ళకి డిసెంబర్ 25 రోజే పండగ. యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి నా హృదయంలో పుట్టాడు అని మనం ఎల్లప్పుడూ అనుకుంటా ఉంటే ఎల్లప్పుడూ ఆనందమే. అదే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ. ఆయన అంటా ఉన్నాడు, ప్రభునందు ఆనందించడి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని ఉంటుంది. నా వాట్సాప్లో కింద క్యాప్షన్ అదే ఉంటుంది. కొంతమంది రకరకాలుగా పెట్టుకుంటారు, కానీ ఆ మాట మన హృదయంలో విశ్వాసం ద్వారా ఎవరుంటారు? యేసుక్రీస్తు నా హృదయంలో ఉన్నాడు అని కానీ నమ్మితే ఎల్లప్పుడూ ఏం చేస్తాం? ఆనందిస్తాం. ఏమండి, ఎల్లప్పుడూ ఆనందం నిజంగా ఉంటుందా? నిజంగా ఉంటుంది. మరి బాధలు ఉండవా? ఇబ్బందులు ఉండవా? ఇరుకులు ఉండవా? ఉంటాయి.
అలా ఉన్నప్పుడు మనల్ని స్థిరపరిచి బలపరిచేది ఏంటి అంటే విశ్వాసమే. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాయబడిన ఫిలిప్పీ పత్రికలో రాయబడిన తర్వాత మాటలు ఏంటి అంటే, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి. ప్రభువు సమీపంగా ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పండి? సమీపంగా అంటే ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు అని, మనతోనే ఉన్నాడు అని, మన పక్కనే ఉన్నాడు అని. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడని. అది నమ్మండి, విశ్వాసం ఉంచండి. మీరు చేయాల్సింది ఏంటి అంటే, దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది మనకు. దేన్ని తెలియజేయాలా? ఏం తెలియజేయాలా? ఏం తెలియజేయాలా? చింతన ఉందాడా? ఇంకా మీ విన్నపములు అంటే పైన ఏమనుందంటే ఇంకా స్పష్టంగా ప్రతి విషయంలోనూ. విన్నపములు అంటే ప్రతి విషయాన్ని మేము అక్టోబరు 31కి టీటీసీ కోర్స్ అయిపోయింది. నవంబర్లో కోచింగ్ స్టార్ట్ అయింది. అవనగట్లో జాయిన్ చేసి వచ్చాం. ఏప్రిల్లోనో మేలోనో ఎగ్జామ్ జరిగింది. ఆ 6 నెలలు నన్ను చూసిన వాళ్ళు ఏమనుకున్నంటే వీటికి ఏం పిచ్చి పట్టింది అన్నారు. అంటే అట్లా కష్టపడ్డాం. కొంతమంది ఏమన్నారంటే వీడికి నిజంగా పిచ్చి పట్టింది, ఎలాగైనా జాబ్ రావాలి, ఎలాగైనా ఉద్యోగం రావాలి అని ఎక్కడా కూడా మైండ్ డైవర్ట్ కాకుండా ఉండటానికి నేను త్రిపురాంతకం నుంచి అవనగడ్డకి జర్నీలు చేయటం. వారానికి 2-3 సార్లు. ఎక్కడికి? అవనగడ్డకి. 3 గంటలకు వెళ్తే నైటు 10-11 గంటలకి అవనగడ్డ వెళ్తాం. ఆ నైట్కి ఉండి మళ్ళీ సాయంత్రం 4-5 గంటలకు ట్రైన్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి తెల్లారుజామున 3-4 అవుతుంది. అది నా జర్నీ. అట్లా వారానికి 2-3 సార్లు 6-7 నెలలు. కొన్నాళ్ళు సెలవులు పెట్టి అక్కడే ఉన్నా. ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ రాసిన రాత్రి మార్కులు చూస్తే ఎన్ని వస్తాయి అంటే చిన్న చిన్న క్వశ్చన్లే తప్పులు. బి విటమిన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి, రసాయన నామం ఏంటి, అది కుక్క బిట్ అంటాం మేము. కుక్క బిట్ అంటే ఏంటంటే నీ పేరేం పేరంటే రిత్విక్ అని చెప్తాం కదా, అట్లా ఆన్సర్ చేసే బిట్ అనమాట డిఎస్సిలో. మీ నాన్న ఏం చేస్తాడు అనేది ఇంగ్లీష్లో చెప్పాలా, అది కూడా ఏ బిట్రా? కుక్క బిట్టే. అట్టాటి బిట్లు తప్పులు పోయినాయి. ఇక అది ఇది ఆ డిస్కషన్లో 70 మార్కులు కూడా ఏమొస్తాయో. నిజంగా అండి, ఆ టైంలో మేము మిద్ది మీదకి వెళ్ళి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ చేసిన ప్రార్థన ఏంటి అంటే, ప్రభువా మమ్మల్ని చూసి చాలామంది ఏమన్నారు అన్నారు, జనాలు ఎగతాళి చేస్తే ఎట్లుంటుంది మనకి? ఎట్లుంటుంది? తట్టుకోలేం ప్రభువా. దాన్ని తట్టుకునే నిజంగా మరి తర్వాత అమ్ములు కూడా అంటది, అవి నాకు వచ్చిన మార్కులు కాదు, ఎవరు ఇచ్చినాయి? ఇలాంటి కార్యాలు చాలా ఉన్నాయి. అంటే మనం దిగులు పడుతున్నటువంటి సమయాల్లో, చింతపడుతున్నటువంటి సమయాల్లో ఏదైతే మనకు బాధను కలిగించి దిగులుకి, చింతకి, వేదనకి గురి చేస్తుందో దాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధికి తీసుకొని వస్తే ఆయన ఏం చేస్తాడు? ఆ చింతను ఏం చేస్తాడండి? తీసివేసుకోవటానికి కావలసినటువంటి ఆ తర్వాత ఉంది, ఏం కావాలని అది ఇస్తాడు. చదవండి తర్వాత. మనం ఎప్పుడైతే ప్రతి విషయాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వస్తామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన అదండి, ఈ భూమి మీద సమస్త జ్ఞానానికి మించింది ఏంటి? దేవుని సమాధానం. మన హృదయంలో నెమ్మది కావాలి అంటే, మన హృదయంలో రకరకాల ప్రశ్నలు వస్తాయి.
రకరకాల చింతలు వస్తాయి, రకరకాల కలవరాలు వస్తాయి, రకరకాల బాధలు వస్తాయి. వీటి వెనక ఏముంటాయండి? కొన్ని కారణాలు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. వాటన్నిటినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలంటే మనలో ఏముండాలి చెప్పండి? ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం లేకపోతే మనం తీసుకెళ్తామా? సో ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటి అంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన పరమును వీడి భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే, మనం భూమి మీద నివసిస్తున్నంత కాలము మనకేమి ఇవ్వడానికి? సమాధానాన్ని ఇవ్వడానికి. అంత మాత్రమే కాదు, అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, పాపం వలన మనం కోల్పోయినటువంటివన్నీ కూడా తిరిగి ఆయన ఇవ్వడానికి. ఏం కోల్పోయాం అంటే నిత్య జీవాన్ని కోల్పోయాం. నిత్య జీవాన్ని కోల్పోయాం. సో యేసు ప్రభు వారు మన పాపం నిమిత్తం మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, రక్తాన్ని చిందించాడు, మనకు పాప క్షమాపణని కలగజేశాడు, నిత్య జీవాన్ని కలగజేశాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన ఏమిస్తాడు అంటే రక్షణని కలుగజేస్తాడు. ఇక్కడ ఇంకొక మధ్యలో ఒక స్టెప్ ఉందండి. విశ్వాసం ద్వారా మనం ఎలా రక్షింపబడతాం చెప్పండి? విశ్వాసం ద్వారా మధ్యలో ఒక పదం ఉంటుంది, కృపచేతనే మీరు రక్షింపబడ్డారు. వాస్తవానికి పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హత, యోగ్యత మనకు లేదు. ఎందుకు అంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళు. పాపం వలన వచ్చు జీతం మరణం. మనం నిత్య నాశనానికి, నిత్యాగ్నికి పాత్రులం. పరలోకానికి వెళ్ళేటటువంటి అర్హత, యోగ్యత మనకు లేదు. అయితే ఆ అర్హతను, ఆ యోగ్యతనిచ్చింది ఏంటండి? దేవుని కృప. దేవుని కృప. ఎవరైతే యేసయ్యా నేను పాపిని, ఈ పాపంతోనే జీవిస్తే నేను నిత్యాగ్నికి వెళ్తాను, ఈ పాపంతో నా జీవితం అంతా గందరగోళంగా ఉంది, నెమ్మది లేదు, సమాధానం లేదు, నా పాపాన్ని క్షమించి ఆ సమాధానాన్ని నాకు దయచేయి అని ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో ఆ క్షణమందే యేసుక్రీస్తు మన హృదయంలో నివాసం ఉంటాడు. అప్పటి నుంచి ఈ భూమిని విడిచి మనం పోయేంత వరకు, మరణించేంత వరకు, లేదా ఆయన వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఎత్తుకొని పోయేంత వరకు మన హృదయంలోనే ఆయన ఏం చేస్తాడు? నివాసం ఉంటాడు. ఆయన సమాధానాన్ని ఇస్తాడు. అలాంటప్పుడు మనలో విశ్వాసం ఎంతవరకు ఉంచుతున్నాం? ఎంతవరకు ఆయన మీద మనం ఆధారపడతా ఉన్నాం? మన జీవితాల్లో ఎంతవరకు ఆయన ఆశ్చర్యకార్యాలని చేస్తూ ఉన్నాడు? ఎంతవరకు ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను? ఎంతవరకు నేను ఆయన మీద ఆధారపడతా ఉన్నాను? పరిశీలన చేసుకుందాం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడుతుంటారో ఎల్లప్పుడూ వారి జీవితాల్లో ఆనందమే. ఎల్లప్పుడూ వారి జీవితాల్లో క్రిస్మస్ పండగే. ఈ సత్యాన్ని గ్రహించి మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం రక్షింపబడ్డామో లేదో పరిశీలన చేసుకొని, రక్షింపబడితే ఆయన ఇచ్చే సమాధానాన్ని ఎల్లప్పుడూ మనము అనుభవిస్తూ ఆనందంగా జీవిస్తున్నామా లేదో పరిశీలించుకొని మనం ఆ ప్రభువుకు మనల్ని అప్పగించుకుందాం. కళ్ళు మూసుకొని విన్నటువంటి వాక్యాన్ని కొద్దిసేపు మనం ఆలోచన చేసి ఒక తీర్మానం చేసుకుందాం. ఈ ప్రశ్న మీ హృదయాన్ని సంధింపచేయనివ్వండి. ఇప్పటికిప్పుడు చనిపోతే, లేదా యేసు ప్రభు వారు వస్తే నేను పరలోకానికి వెళ్తానా? ఆ ప్రశ్న ఎవరికి వారు వ్యక్తిగతంగా వేసుకుంటున్నప్పుడు ఏంటి నీ సమాధానం? పరలోకానికి వెళ్తాను అని కాన్ఫిడెంట్గా, ఖచ్చితంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? అయితే నువ్వు రక్షింపబడినట్లే. ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పుకోలేకపోతే, ఏమో అని డౌట్లు వస్తే, ప్రియ సోదరుడా సహోదరి, నీకు రక్షణ లేనట్టే. ఈరోజే ఒక తీర్మానం తీసుకో. అయ్యా నా పాపాన్ని క్షమించు.
ఆ పరలోక రాజ్యానికి నాకు వారసత్వాన్ని దయచేయి. రెండో ప్రశ్న, రక్షింపబడినటువంటి నువ్వు నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటున్నామా? ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటానికి కావలసిన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ప్రతి విషయం ఆయనకి తెలియచేస్తూ ఆయన మీద ఆధారపడుతున్నామా? లేక ప్రతి విషయానికి కలవరపడుతూ దిగులు పడుతూ ఏదో కోల్పోయినట్టు అసహనాన్ని వ్యక్తపరుస్తూ కదా? మీ సహనాన్ని సకల జనులకు తెలియజేయని ఏంటంటే మనం చాలాసార్లు అసహనాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కారణం స్థిరమైన విశ్వాసం లేకనే. అడుగుదాం, స్థిరమైన విశ్వాసాన్ని నాకు దయచేయ. అన్ని విషయాల్లో మీ మీద ఆధారపడటానికి నాకు సహాయం చేయి. తద్వారా మీరిచ్చే సమాధానాన్ని నా హృదయంలో ఏలడానికి కృప చూపమని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్న బాబాని వచ్చి ప్రేయర్ చేసి క్లోజ్ చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు ఇచ్చిన సందేశం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా స్థితి ఏంటో, మా లోతైన సంగతి ఏంటో వాక్యంలో వ్యక్తి చూపించి ఆ మూలాలను మమ్మల్ని బాగు చేయడానికి భూలోకానికి వచ్చావని అర్థమైంది. ఆ సంతోషం మా అంతరంగానికి సంబంధించిందని అర్థమైంది. అది మా హృదయాల్లో ఉండేటువంటి ఆ పునాదుల మీద కట్టేది అని అర్థమైంది. అది లోపల నుండి పుట్టేది అని అర్థమైంది. ప్రభువా, మా హృదయాల్లో నుంచి నువ్వు ఇచ్చే ఆ సమాధానం, సంతోషం అనేది అర్థమైంది. భూలోకంలో ఉన్న ప్రతి మనుషులకి సమాధానం, సంతోషం అని నేను చెప్తే అది మాకు తేటగా అర్థమయ్యేలాగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది మాకు కావాలి. పైపైన వచ్చే జాయ్, ఉద్రేకపూరితమైన సంతోషాలు, భౌతికమైన సంతోషాలు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు అవి కాదు, కానీ మా అంతరంగంలో నుండి వస్తాయని అర్థమయ్యేలా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడినందుకు మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న మేమందరం ఒక్కొక్కరం ఆ చొప్పున విన్న వాక్యాన్ని బట్టి ఆ విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి. ఆ విశ్వాసం ద్వారా ప్రభువా, మా హృదయాలను నివసించినట్టుగా ఈ కృప కావాలి అని ఆ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మేలు, ఈ ఉపకారం చేరువన మాకు అందరికీ అనుగ్రహించండి. చేరువ వచ్చిన మమ్మల్ని అందరినీ ఆ క్రమంలో దీవించి ఆశీర్వదించండి. వాటికి మూలంగా మాకు సంతోషాన్ని తొలగించే మా లోపల ఉన్న మా పాపం, మా అవిశ్వాసం దయతో క్షమించండి. ఇక మీదట నీ వైపు చూడగలడానికి ప్రతి విషయం నీ దగ్గర తీసుకురావడానికి, అంటే విశ్వాసం ఉంచగలడానికి సహాయం చేయమని చేరు ఉన్నటువంటి వారు, ఈ మాటలు విన్నటువంటి వారందరినీ ఈ మాటల మీద స్థిరంగా ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యము జీవంతో కూడిందని నమ్ముతున్నా కనుక ఆ జీవంతో మమ్మల్ని నింపుమని, నిత్యము మరి ఈ వాక్యము జ్ఞాపకం ఉంచుకోగలిగినట్టుగా ఈ వాక్యాన్ని బట్టి ప్రతిదినము పండుగ చేసుకోగలిగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.